నీలం రాజశేషయ్య గారి సోదరి ఒకనాడు పరమాచార్యుల వారిని వారి ఇంటికి ఆహ్వానించారు భిక్షకి చంద్రమౌళీశ్వరారాధనకి. ఆనాడు చంద్రమౌళీశ్వరారాధన చేసి అభిషేక తీర్థం ఇస్తున్నారు. చంద్రశేఖర పరమాచార్యుల వారు వచ్చారంటే చుట్టుపక్కల కొన్ని ఊళ్ళ వాళ్ళు తరలి వెళ్ళిపోతుండేవారు దర్శనానికి. ఆ తీర్థం ఇస్తుంటే వయస్సు కొంచెం మధ్య వయస్సు ఉన్నటువంటి ఒక ఇద్దరు దంపతులు వచ్చి తీర్థం తీసుకున్నారు. తరువాత వాళ్ళ అబ్బాయి వచ్చి తీర్థం తీసుకోవడానికని ఇలా చేయి చాపాడు. పరమాచార్యుల వారు తీర్థం పోస్తున్న వారు ఉద్ధరిని వెనక్కి తీసుకుని అన్నారు, నీ భార్యతో కలిసి తీసుకో అన్నారు. ఆ పిల్లవాడి పక్కన భార్య లేదు. ఆ పిల్లవాడు సిగ్గుతో తల వంచుకుని తలెత్తి ఆడవాళ్ల వంక చూశాడు. ఎక్కడో వెనకాల నించున్నటువంటి ఒక స్త్రీ గబగబా వచ్చి ఆ పిల్లవాడి పక్కన నిలబడి తీర్థం తీసుకుని ఆ స్త్రీ మళ్ళీ స్త్రీలలోకి వెళ్ళిపోతోంది. ఈ పిల్లవాడి తండ్రిని పిలిచి పరమాచార్యుల వారు అన్నారు, మీరు ముగ్గురిగా వచ్చారు, నువ్వు నీ భార్య నీ కుమారుడు, నలుగురిగా నీ కోడలితో కలిసి బొంబాయి వెళ్ళిపోండి అన్నారు. ఈ మాటలు అనగానే ఆయన కోడల్ని పిలిచి, అమ్మా నువ్వురా, పరమాచార్యుల వారు చెప్పారు నలుగురం బొంబాయి వెళ్ళిపోదామన్నారు. అసలు వచ్చిన వాళ్ళెవరు, కోడలు ఏమిటి, ఆయన ఎవరు, ఆవిడ్ని రమ్మని పరమాచార్యులు వారు అనడం ఏమిటి అని తెల్లబోయి వెళ్ళి అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, పీటల మీదే వరకట్నం గురించి మాకు దెబ్బలాట్లు వచ్చాయి, మా అబ్బాయి మా కోడల్ని ఏలుకోలేదు, ఆ పిల్ల 3 ఏళ్ల నుంచి పుట్టింట్లో ఉంది, మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు, ఆ పిల్ల ఎక్కడుందో కూడా మాకు తెలియదు. 3 ఏళ్ల తర్వాత మేమేదో మా బంధువుల ఇంటికి వచ్చాం, పరమాచార్యులు వారు వస్తున్నారని తీర్థం తీసుకోవడానికి రాత్రి కారు వేసుకుని ఇక్కడికి వచ్చాం. ఈ పిల్ల తల్లి ఈ పిల్ల కాపరం బాగుపడుతుందేమో పరమాచార్యులు వారికి చెప్పుకుందామని ఆ పిల్లని తీసుకుని ఆవిడొచ్చింది, వీళ్ళు వస్తున్నారని ఆవిడికి తెలియదు. ఆ పిల్ల తల్లి పిల్లని తీసుకుని వచ్చింది, వీళ్ళు వచ్చారు. అక్కడ వీళ్ళు ఒండరులు చూసుకున్నారు, మాటలు లేవు, మాట్లాడుకోలేదు. ఇది పరమాచార్యుల వారికి ఎలా తెలిసింది? ఆ తల్లి సంకల్పం చేసింది పరమాచార్యుల వారికి చెప్పుకుందామని, ఆయన నోటి వెంట వచ్చిన మాట కాపరాన్ని దిద్దేసింది. నేను చీరలు కూడా తెచ్చుకోలేదు అంది కోడలు. అమ్మా నీకు బొంబాయిలో కొంటాం, ఇది పరమాచార్యుల వారి ఆజ్ఞ, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, మాతో వచ్చేసాయి, బొంబాయి తీసుకెళ్లిపోతామని తీసుకెళ్లిపోయారంతే. వెళ్ళిపోయింది బొంబాయి హాయిగా.